ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం. మతాల పేరు మీద మారణ హోమం తగదని విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన చట్టపరమైన చర్యలు ఉంచాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రాష్ట్రంలోని మత విద్వేషాలు రెచ్చగొట్టి కులాల మధ్య విభేదాలు సృష్టించి దళితులపైన దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామ పరిధిలోని యలదాసు నగర్లో గత 2 రోజుల క్రితం ఊబిది అజయ్ అనే యువకుడి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలోని విగ్రహాలు ధ్వంసం చేశాడనే నేపంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్సి, బజరంగ్ దళ్ నాయకులు కొందరు అజయ్ పైన విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారన్న సమాచారం మేరకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ యల్లాదాసు నగర్ గ్రామాన్ని సందర్శించి బుడగ జంగాలతోటి సమావేశమై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతస్థిమితం సరిగ్గా లేని అజయ్ గుడిలోని విగ్రహాలు ధ్వంసం చేశాడని, హిందూ సంఘాలు నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అజయ్ ఒక ఎస్సీ సామాజిక వర్గ ఉపకులానికి చెందిన బుడగ జంగాల కులస్తులని, అతనిపైన దాడి చేసిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైతే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని, గ్రామంలోని కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టి సత్యనారాయణ, బేడబుడగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, కొమరవెల్లి మండల అధ్యక్షులు తలారి కిషన్, షెడ్యూల్ కులాల జిల్లా అధ్యక్షులు బొట్టి భిక్షపతి, మాల మహానాడు జిల్లా యువజన సంఘం కార్యదర్శి చంద్ర శ్రీకాంత్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రామగళ్ల నరేష్ పలువురు ఉన్నారు. చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, సమాజం కూడా దీన్ని ఖండించాలని నేను కోరుతూ ఉన్నా. మరి అజయ్ అనే వ్యక్తి మత్స్యం లేకనో కొంచెం తాగుడు బానిసయో ఏదైనా తప్పు చేస్తే తప్పుకు చట్టానికి పట్టియాలి, కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని మరి మతాల పేరు మీద మారణోమం చేసేటువంటి చర్యలను మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నిన్ననే సిపి గారికి, ఏసీపీ గారికి ఆదేశాలు ఇచ్చిన, ఎవరైతే ఇక దాడి జరిగిందో ఈ దాడి జరిగిన అందరికి కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి నిన్ననే ఆదేశాలు ఇచ్చినాం. మాట్లాడిన ఫోన్లో మరి రేపటి వరకు మేము అందరిని అరెస్ట్ చేస్తామని చెప్పిండ్రు. ఇంకా చాలామంది అరెస్ట్ చేయవలసి ఉన్నది. తప్పకుండా నేను సిపి గారితో మాట్లాడతా. ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేసి చట్టం అంటే భయపడే విధంగా తప్పు చేయొద్దు ఇక ముందు అని చెప్పి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ శాఖను ఆదేశిస్తూ ఉన్నా. ఏది ఏమైనా ఇలా బుడగదంగాలంటే ఇంత చిన్న చూపు వద్దు. ఇలా అందరం సమానమే. ఎస్సీ ఎస్టీలు 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళ సమాజంలో వాళ్ళ సాటి మనసులో గుర్తించకపోవడం చాలా బాధాకరం, చాలా దారుణం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు జరిగితే మళ్ళీ ఊరుకునేలే అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మరి గ్రామంలో అవసరమైతే పోలీస్ మీటింగ్ ఏర్పాటు చేపిస్తా. ఈ నెలాఖరు సివిల్ రైడ్ జరిపిస్తా. తప్పకుండా బుడగదంగాలని అండగా ఉంటాం. ఎవరో కొందరు బెదిరిస్తున్నట్టు, వాళ్ళ భయభ్రాంతులు వాతావరణం ఉన్నట్టు మాకు దృష్టికి వచ్చింది. మీరేం భయపడకండి. నేను మీకు జిల్లా చెందిన వ్యక్తినే. నా విజిటింగ్ కార్డు ఇచ్చిపోతా. ఏ సమస్య ఉన్నా గంట వరకు మీ ఊళ్ళోకి వచ్చి ఉంటా. నేను తప్పకుండా మీకు అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బుడగదంగాల నాయకులకు, దళిత సంఘాల నాయకులకు అందరికీ కూడా నా యొక్క జైభీములు, నమస్కారములు. గ్రామంలోని యలదాసు నగర్లో జరిగిన సంఘటన ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది కులాలకు, మతాలకు దీన్ని ఉత్తేజపరిచే రకంగా చేసినటువంటి చర్య. ఇది ఒక మతిస్థిమితం లేని, ఒక తాగుబోతు అయినటువంటి వ్యక్తి గుళ్ళ మీద దాడి చేసిందని, మరి హనుమాన్ గుడి తన్నిండు కావచ్చు. తన్నిన తర్వాత ఎవరైతే ఈ యలదాసు నగర్ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కావాల్సుకొని బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విహెచ్పి వాళ్ళు, మతన్వాదులు ఒక గుండాలాగా, ఒక దుర్మార్గునిలాగా బట్టలు లిప్పించి నగ్నంగా ఊరేగిస్తూ కట్టి కొట్టేసి భారత మాతకు జై జై శ్రీరామ్ అని కొట్టడం దారుణమైన చర్య. ఎందుకంటే హిందువులు అన్నవాళ్ళు అందరికీ మంచి చేసే విధంగా ఉండాలి. ప్రతి వారు కూడా దేవుని మొక్కిన సరే వారు చేసిన తప్పే కావచ్చు. తప్పు చేసినందుకు చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు వీళ్ళకి లేదని మేము డిమాండ్ చేస్తూ, మరి ఒకవేళ కనుక మత్స్యంతులేని కనుక ఆ వ్యక్తి తప్పు చేసి ఉంటే పోలీసు వాళ్ళు చట్టపరంగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అబ్బాయిని అకారణంగా కొట్టి హింసించారో వాళ్ళందరి మీద, వీడియోలో ఉన్న వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు చేయాలని మేము మాలమాన తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది లేని ఏడల
మేము దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అనేక ఉద్యమాలతో మేము తీవ్రంగా చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. జై. మొన్న 29 తారీఖు నాడు మంగళవారం రోజున చేర్యాల మండలంలో వేచరేని గ్రామంలో ఒక దళిత బిడ్డని కొంతమంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు, తర్వాత కొంతమంది బీజేపీ వాళ్ళు గుడిపైన దాడి చేసిండని ఒక మతస్థీమితం లేని వ్యక్తిని దొరికించుకొని బట్టలు కూడా తీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళిన సంఘటన మొన్న మంగళవారం నాడు జరిగింది. ఇది దాదాపు ఒక 25 మంది కలిసి చేసిన ఈ సంఘటనని ఈరోజు కొమరవెల్లి డిఎస్పీ దగ్గరికి పోతే కేవలం ఒక 8 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మా కులం వాళ్ళే అతని దాడి చేశారని అది ఒక అన్యాయమైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాన్ని మేము బేడబుడిగ సంఘం జనసంఘం తరపున ఖండిస్తున్నాం. ఈ దాడిలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వారిని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందిగా, లేకపోతే బేడబుడిగ సంఘం జనసంఘం తరపున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.